పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నీడుకొప్పుల ఈశ్వర్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా కేతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చెన్నూరు ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో రైతులకు కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధును ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయలను ఖర్చు వేసి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న అనుభవం లేని గడ్డం వంశీ ఈ ప్రాంత నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. అబద్ధపు మాటలతో నిరుద్యోగ యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు పడతామని హామీ ఇచ్చారు. నామినేషన్ కి తరలి వెళ్లిన వారిలో పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు ఉన్నారు. కొప్పుల ఈశ్వరన్న గారు పెద్దపల్లిలో ఎంపీగా నామినేషన్ చేస్తున్న సందర్భంలో మరి రామకృష్ణపురం ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. ఈ ర్యాలీని ఉద్దేశించి మన చెన్నూరు ఇన్ఛార్జి డాక్టర్ రాజా రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా మన దేశం నుండి తెప్పించే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఈరోజు కేసీఆర్ గారిని ఏం చేయలేక కేసీఆర్ గారు కూతురైనటువంటి కవితను కూడా జైల్లో పెట్టిన సంగతి మీకు తెలుసు. అరవింద్ కేజ్రీవాల్ని కూడా జైల్లో పెట్టిన సంగతి మీకు అంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఎదుగుతున్నాయని చెప్పి ఒక దూరపు ఆలోచనతో ఈ ప్రాంతీయ పార్టీలని అనగదొక్కాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా ఒక న్యాయం లేదు, ఏమీ లేదు, వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టడం, ఈడులు బోడీలు మోడీలు అన్నిటి మీద మీ అందరికీ తెలుసు, అన్ని పెట్టి అందరిని ఇబ్బంది పెట్టడం. సో ప్రజలందరినీ నేను కేతన్పల్లి మున్సిపాలిటీ నాయకులము, కార్యకర్తలము, ఉద్యమకారులు అందరూ కూడా చేతులెచ్చి మీ అందరికీ తెలంగాణ యావత్ ప్రజలందరికీ మేము నివేదించుకునేది, మీ అందరినీ అభ్యర్థించేది ఏంటంటే రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. మన పెద్దపల్లి నుండి సౌమ్యుడు, మాజీ కార్మికుడు, మాజీ మంత్రివర్యులు, అపార అనుభవం ఉన్న రాజకీయ వ్యక్తి మన కొప్పుల ఈశ్వర్ అన్నని మీ అందరు అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకొని మన సమాజాన్ని, మన ప్రజల్ని మనం కాపాడుకుందామని మీ అందరికీ కూడా మరొకసారి సదయంగా జై తెలంగాణ, జై కేసీఆర్, ఈశ్వరన్న గారి నాయకత్వం, ఈశ్వరన్న గారి నాయకత్వం, సుమనన్న గారి నాయకత్వం, సుమనన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన తెలంగాణలో శుభసూచకమని అనవచ్చు. ఈరోజు వాతావరణం కూడా చూస్తే 4 చినుకులు పడుతూ ఉన్నాయి. అంటే ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న దరిద్రపు రోజులు పోయి మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ల దాఖలు మొదలైనవి, మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని ఆ భగవంతుడు కూడా సృష్టి కూడా ఈరోజు మన కళ్ళ ముందు చూపెడతా ఉన్నది. దయచేసి నేను ప్రజలందరినీ కోరుకున్నది ఒకటే, మొన్న మిమ్మల్ని మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాటలు వాస్తవమని మీ అందరికీ కూడా తెలుసు. ఒప్పుకోవడానికి మీకు ఇప్పుడున్న టైంలో కొంచెం కష్టం అనిపించచ్చు, కానీ వాస్తవం మాత్రం అదే. దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మేము కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం, యావత్ చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా 7 పెద్దపల్లి 7 నియోజకవర్గాల నుండి ఈరోజు అనేక మంది ఈశ్వరన్నకి అన్నదండలుగా బయలుదేరి ఈరోజు ఈశ్వరన్న పెద్దపల్లి సెగ్మెంట్ నుండి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో మేమందరం కూడా అన్న మీకున్నాం, మిమ్మల్ని గెలిపించుకుంటామని ఒక ఆత్మవిశ్వాసాన్ని అన్న కల్పించడానికి మేమందరం బయలుదేరినాము. మేమందరం కూడా ఖచ్చితంగా ఈశ్వరన్న గెలిపే ధ్యేయంగా పాతయన్నీ కూడా మర్చిపోయి ప్రతి ఒక్కరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఖచ్చితంగా పోయిన వాళ్ళని, అలిగిన వాళ్ళని అందరినీ కూడా మమేకం చేసి మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మా వంతుగా మేము కృషి చేస్తాము. ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమేం మాటలు చెప్పింది, ఏమేం చేస్తున్నది తెలుసు. మొన్ననే 9వ తారీఖు పైసలు ఇస్తా అంటాడు ఎవరు, రేవంత్ రెడ్డి సీఎం గారు. మళ్ళా 4 రోజుల తర్వాత మొన్నేమంటాడు 15వ తారీఖు పైసలు ఇస్తా అంటాడు. అంటే వీళ్ళ పార్టీలో వీళ్ళకి అవగాహన లేదు. వీళ్ళు ఒక మాట మాట్లాడాలంటే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోయి అక్కడ కాలు మొక్కి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉన్నది. ఎంత దురదృష్టం ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదే మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రజలు పడుతున్న కష్టాలను చూసి అనేక సంక్షేమ పథకాలు తీశారు. ఎవరు కూడా ప్రజలు అడగలే కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు నా తెలంగాణ వచ్చిన తర్వాత నా తెలంగాణలో ఎటువంటి పరిపాలన అందిస్తే నా ప్రజలు బాగుంటారని ఆలోచించి తక్షణమే మీ అందరికీ తెలుసు ఒక యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిరు. అదే రైతులకి రైతు బంధు అని ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చిండ్రు. దళిత బంధు, బీసీ బంధు, ఇట్లా అనేక పథకాలు కూడా ఎవరు అడిగినవి కాదు. కేసీఆర్ గారు నా ప్రజలు ఇబ్బంది పడద్దు, నా ఒక ప్రజలు పేదరికంలో ఉన్న ప్రజల్ని అభివృద్ధి చెందేటట్టు చేయాలంటే ఏమి చేయాలని ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అదే ఒక్కసారి మనం అటు సైడ్ చూసుకుందాం. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక మీద చెప్పేది ఒకటి, మైక్ మీద కూర్చున్నది
చెప్పేది ఒకటి, ఒక నియోజకవర్గ మంత్రి ఒకటి చెప్తాడు, ఇంకో నియోజకవర్గ మంత్రి ఇంకోటి చెప్తారు. వీళ్ళెవ్వరికి కూడా ఒక అవగాహన లేని వ్యక్తులు ఈరోజు గద్దెనెక్కిండ్రు. గద్దెనెక్కి డెఫినెట్గా ఆ గద్దెని అటోడు ఇటోడు ఇగ్గుకొని కూల్చుకునే సమయం వస్తుంది, మనం దాన్ని ఖచ్చితంగా చూస్తాము. కానీ నేను ప్రజల్ని కోరేది ఏంటంటే, తెలంగాణ ప్రజలు మీ అందరూ చాలా చైతన్యవంతులు, తెలివివంతులు, ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకి 25,000 రూపాయల చొప్పున నెలకి ఇస్తా అని చెప్పింది. ప్రతి మహిళ ఆశపడ్డారు. వాస్తవమే, మనిషికి ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మీ యొక్క ఆశకి వాళ్ళు ఏం చేసిండ్రు? నిజంగానే మీ ఇంటికి 2,100 రూపాయలు వచ్చినాయా? ఈ 4 నెలలు 10,000 వచ్చినాయా? ఆలోచించండి. రైతులకి, కౌలు రైతులకి 15,000 రూపాయల చొప్పున ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మీరు కూలీ రైతుకి 12,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఒక్కసారి రైతులు మాత్రం ఆలోచించండి. నిరుద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగులను కూడా ఈ మల్లన్న లాంటి వాళ్ళు అనేక మంది ఎగేసిండ్రు. వాళ్ళని ఎవరు? క్యూన్యూస్ మల్లన్న తెలుసుగా. అరే అత్తరా గవర్నమెంట్ మొత్తం మేము ఉద్యోగాలు ఇస్తాం రాని, ఆడు లేడు, ఉద్యోగాలు లేవు, అందరికీ తెలుసు. అదేవిధంగా ప్రజల్ని, ఇటు రైతులని, సామాన్య మహిళలని, విద్యార్థులందరినీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏమి చేయాలి? లంక బింద ఉన్నదనుకుంటే ఖాళీ బింద ఉందంటే ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాట నాది చాలా సిగ్గుచేటు. పేగులు మెడకేసుకుంటా అంటాడు. ఆయన వల్గారిటీకి, ఆయన స్టేచర్కి, ఆ ఒక సీటుకి ఎక్కడ కూడా పొంతు లేదు. ఖచ్చితంగా సృష్టి ఒకటి ఉన్నది, భగవంతుడు ఒకటి ఉన్నాడు. అరే నేను ఏదో అనుకొని కూర్చోబెడితే కోతి కొబ్బరి చిప్పించినట్టు ఉన్నదని ఆ భగవంతుడికి అర్థమైంది. ఖచ్చితంగా ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే ఆ సింహాసనానికి అందం వస్తుందో వారినే మళ్ళీ వెంటనే కూడా నాకు తెలిసి 2-3 సంవత్సరాలలోనే ఆ ఒక మార్పు అనేది వస్తుంది. ఈరోజు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో దయచేసి ప్రజలందరూ ఆలోచించండి, గమనించండి. మీరు ఈయన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎవరు నెరవేర్చరు. మాకేందే, మాకు ప్రజలు ఓటేస్తాండ్రు, నెరవేర్చకుండా మాకేం కానీ వదిలేస్తారు. అదే బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేసి ఈరోజు అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిపించుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఖచ్చితంగా పథకాలు అందేటట్టు మీ తరఫున మేమందరం కష్టపడతాము, కొట్లాడతామని చెప్తాను. అదేవిధంగా బీజేపీ పార్టీ చిన్న సంతోష్ సాధ్యంత వెనుకకు వచ్చేసా.